మనం ఇక్కడ సౌండ్ ఇస్తే ఎవడైతే మన గోవుల్ని నందుల్ని ఎద్దుల్ని కడిగేస్తాడో వాడు గజగజ వణికి గజగజ వణికాల. జై గోమాత, జై నందీశ్వర. ఇక్కడ వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు మా అన్న పాషం యాదగిరి గారికి, మాతో బాధ చేసిన మా తమ్ముడు విట్టల్కు, మా సాముకు, మరియు మా అల్లుడు శివకుమార్, మాకు అల్లుడు అవుతాడు, మా అల్లుడు శివకుమార్, వాళ్ళ నారా నేను తిక్కు ఫ్రెండ్స్. మీ అందరికి ఇప్పుడు పరిచయమేమో, నాకు ఒక 20 సంవత్సరాలు శివకుమార్ పరిచయం. శివకుమార్ స్వామి నాతో ముందటి నుంచి చెట్టి వేసుకొని నుంచి గోమాత కోసం ఉద్యమం చేస్తున్నా. సౌత్ ఇండియా ఫేమస్ అస్ట్రాలజిస్ట్ మా వెంకన్న గారు, వెంకన్న పంతులు ఒకసారి చేతి లేపాలి, గట్టుపల్లి వెంకన్న పంతులు గారు అందరికన్నా ముందు 30 ఇయర్స్ 20 సంవత్సరాల నుంచి గోమాత కోసం ఉద్యమం చేస్తున్నాడు. అందరికీ సీతామాతలకు, రాములకు, లక్ష్మీనారాయణలకు, నందీశ్వరులకు, గోమాతలకు అందరికీ పాదాభివందనములు. స్పెషల్లీ ఇవాళ హిందూ ధర్మం ఎక్కడ ఫెయిల్ అవుతున్నది, ఎందుకు ఫెయిల్ అవుతున్నది? మన స్వామీజీల వల్లనే ఫెయిల్ అవుతున్నది. ఒక్క స్వామీజీ కూడా హిందువుల మీద కానీ, బ్రాహ్మణుల మీద కానీ, అర్చకుల మీద కానీ, నందుల మీద కానీ, గోమాత మీద కానీ దాడి అయితే ఎవరు కూడా పేరెత్తరు. రీసెంట్లీ బైసలో దాడి అయితే ఒక్క స్వామీజీ మాట్లాడలేదు, ఒక్క స్వామీజీ రాలేదు. స్వతహాగా జిల్లా మంత్రి అయిన దేవాదాయ ధర్మాదాయ, నేనైతే దేవాదాయ అధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రఖాన్ రెడ్డి కూడా రాలేదు. అక్కడ గోమాత కోసం మనం ఉద్యమం చేస్తే మన వాళ్ళని అరెస్ట్ చేయించిండు ఇంద్రఖాన్ రెడ్డి. ఆయన 3 సార్లు 10 సార్లు ఓట్లేసి గెలిపించిండు. ఈ పరిస్థితి ఉన్నది. మన హిందువుల ముందు కులాల పిచ్చిపోవాలా, కులాల పిచ్చిపోయి హిందువులమంతా ఒకటే అయితే మనం ముందరెళ్తాము. ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో విట్టలు, మా సాంబు, మా పాషం యాదగిరి ఎంత పని చేసినాము. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కొట్లాడేది హిందూ రాష్ట్రం కోసం, హిందూ దేశం కోసం, గోమాత కోసం, నంది కోసం. అదే దాంతో నేను కేసీఆర్ గారి మొట్టమొదటి పంతుల్ని అయినా నేను బయటికి వచ్చిన. ఈ ఖాన్ రాజకీయాలు మనకద్దు, శ్రీరామ రాజకీయాలు కావాలా, శ్రీరామ రాజకీయాలు కావాలా. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో హిందువుల మీద, నందుల మీద, ఎద్దుల మీద దాడులు జరిగినట్టు, గుళ్ళలో దాడులు జరిగినట్టు, అర్చకులపైన దాడులు జరిగినట్టు ఎక్కడ జరుగుతలేదు. ఇలా ఉత్తరప్రదేశ్ లాగా గోమాతాని, నందిని ఎవరైతే కషాయిలా కోస్తారో అలా మనం కూడా కషాయిలా నరికేయాలని, జీవోదేవాలని ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరి సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నాను. మన ఆవుని రక్షించాలంటున్నాం, ఆవుని 100% రక్షించాలా. ఆవుతో పాటు నందిని కూడా రక్షించాలా. నంది ఉంటే ఆవు ఉంది, ఆవు ఉంటే నంది ఉంది. శివపార్వతులే నంది గోమాతల స్వరూపులు. నంది అంటే ఎద్దు. నందిని గోమాతని రక్షించాలని శ్రీరామ్ నగర్ సతీశాచార్యుల ఆధ్వర్యంలో ఈశ్వర్ చెక్ పోస్టులలో 8వ తారీఖు అనుకున్నాము. 8వ తారీఖు నాడు మా శివకుమార్ స్వామి పెద్ద ఎత్తున రోడ్డు బంద్ పెట్టాడు కాబట్టి దాని తర్వాత ఆ రోజు మేము డేట్ ప్రకటిస్తాం. ఈశ్వర్ కూడా చెక్ పోస్ట్ లో పెద్ద ఎత్తున నందిని, గోవుని రెండుని రక్షించాలని మేమందరము ఉద్యమం చేస్తాము. మీరందరూ పాల్గొనాలి. అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం, తెలంగాణ హిందూ మహాసభ, తెలంగాణ ఎండోమెంట్, ఏపీ తెలంగాణ ఎండోమెంట్ అర్చక ఉద్యోగ సేవా సంఘాల అధ్యక్షుడు నేను. మా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. మేముంటాము మీతో పాటు. శివకుమార్ గారు మీతో పాటు మేముంటాము. ఎవరికి భయపడేది లేదు. ఎవరేం పీకడు, కేసులు బుక్ చేయండి. మా మీద దాడులు చేసిండ్రు, గుళ్ళ బంగారాలు అమ్ముకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాగంట గుళ్ళల బంగారాలు, స్వామి వస్త్రాలు అమ్ముకుంటున్నారు, గుడ్లను అమ్ముకుంటున్నారు, దేవాలయ భూములు అమ్ముకుంటున్నారు. ఈ ఖాన్ ప్రభుత్వం కావాలో, శ్రీరామ ప్రభుత్వం కావాలో మీరందరూ నిర్ణయించుకోవాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత. నాకు అవకాశం ఇచ్చిన మా అల్లుడు స్వామి శివకుమార్ గారికి, మా తమ్ముడు రాము గారికి అందరికీ నమస్కారము. గోమాతకు, నందీశ్వరికి నా సాష్టాంగ నమస్కారము.